18వ కీర్తన 15-16 వచనాల్లో మరి చదివే వాళ్ళు ఉంటే త్వరగా చదివేసేయండి, లేదా నేను చదువుతాను చెప్తున్నాను. నీతిమంతులు గుడారములో నుండి రక్షణ కూర్చిన సునాదము వినపడను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. మళ్ళా 16వ వచనంలో కూడా అదే మాట, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను, అది యెహోవా సాహస కార్యములను చేయును. దేవుడు సాహస కార్యాలను చేయను. సాహస కార్యాలంటే ఎవరు చేయలేనివి అని అర్థం. ఎవరును మానవుడు అనేవాడు చేయలేనివి. ఒకవేళ చేసిన వాడు సావురేవో తెగించినోడైతేనే చేస్తాడన్నమాట. దాన్నే ఏమంటారు చెప్పండి, సాహస కార్యం. అదే సర్కస్లో మీరు చూస్తూ ఉంటారు కదా, ఇవాడు అది ప్రాక్టీస్ చేస్తారు, ముందుగానే రాసుకుంటారు అనమాట. ఒకవేళ ఏమైనా అయినా ఏ ప్రాబ్లం ఉండకూడదు. సాహస కార్యం అంటే వినండి, నీవు చేయలేనిది, నీ బంధువులు చేయలేని, ఎవరు చేయలేని, జన్మలలో కూడా పొందలేనిది, అలాంటి అద్భుత కార్యములు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. షరతు ఏంటి? పైన రాసేటువంటి పైన మొదట్లో ఏమని చెప్పండి, మొదట్లో ఉన్నది ఏంటది? నీతిమంతుల గుడారములో నుండి రక్షణ గురించిన సునాదము వినబడును, అప్పుడు యెహోవా దక్షిణ హస్తమ సాహస కార్యములను. అర్థమవుతుందా? అంటే నీ ఇంటిలో, నా ఇంటిలో, ప్రతి విశ్వాసి ఇంటిలో, రక్షణ పొందిన ప్రతి ఇంటిలో నుండి నీ గుడారం అంటే ఇల్లు, నీ ఇల్లు, నీ గుడారములో నుండి, నీ దేహం అనే గుడారము నుండి ఎప్పుడు కూడా ఏమీ వెళ్ళాలని బయటికి రక్షణ గురించిన సునాదం, రక్షణ సునాదం, రక్షణ సువార్త, రక్షణ సాక్ష్యం, పాటలు, ప్రార్థనలు నీలో నుండి వెళ్ళిపోవాలా. గుడారం అంటే ప్రత్యక్ష గుడారం అంటే అది మామూలుగా కట్టేది అని కూడా అంటారు. ఇల్లును కూడా గుడారం అంటారు. తర్వాత మన దేహాన్ని కూడా గుడారం అంటారు. అందుకని గుడారాల పండుగ పెడతా ఉంటారు మన వాళ్ళు. గుడారం అంటే 2-3 అర్థాలు ఉన్నాయి అనమాట. అందుకని గుడారాల పండుగ. మళ్ళా చెప్తున్నానండి, గుడారం అంటే ఏంటి అంటారు చెప్పండి? మన బాడీని కూడా, మన దేహాన్ని కూడా గుడారమే. మనం ఉన్న ఇల్లు కూడా గుడారమే. మందిరాన్ని కూడా చెప్పండి, మందిరాన్ని కూడా ఈ ఐపీసీ మెస్సియా గ్రేస్ మందిరం అంటమే, ఈ మందిరాన్ని కూడా గుడారమే అంటారు. మరి ఇప్పుడు ఈ గుడారములో నుండి ఏమి వినబడాలి బయటికి చెప్పండి? ఈ గుడారం, నీ ఒళ్ళు, నీ దేహం అనే గుడారం నుండి ఏమి వెళ్ళాలి బయటికి? బూతులా, సరసోక్తులా, పనికి మాలిన మాటలు, అబద్ధాలా, ఏమి వెళ్ళాలి నీలో నుండి బయటికి? ఏమి వింటున్నారు జనాలు? నీ బంధువులు ఏమి వింటున్నారు? ఉదయం లేస్తే ఆ దేవుడు నమ్ముకుంది కానండి, బూతేనండి బాబు పొద్దునే. ఈ మాటలు ఏంటంటే మాకు సిగ్గేసిపోతుంది. కొందరేళ్ళకి వెళ్ళి దర్శించి ప్రార్థన చేద్దామంటే సిగ్గేస్తుంది మాకు. నీ గుడారములో నుండి, నీ దేహం అనే గుడారములో నుండి, నీ ఆరాధించే దేవుని మందిరములో నుండి, నీలో నుండి, నీతో నీ ఉన్నావంటే అక్కడ నుండి సునాదం దేవునికి వెళ్ళాలి, గోపం వెళ్ళాలి. ఏంటది? రక్షణ కూర్చిన ప్రార్థనలు వినబడాలి, ఆరాధన వినబడాలి, స్తోత్రాలు వినబడాలి, దేవుని గురించిన మాటలు నీ గుడారంలో బయటికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సాహస కార్యాలు నువ్వెన్నడూ ఇది జరగదు అనుకుని వదిలేసేవే అలాంటి అద్భుతాలు దేవుడు చేసి తీరుతాడు. దేవుడికి పౌరుషం వస్తుంది. నువ్వు ఆరాధన చేస్తుంటే నీ ఇంట్లో నుండి, నీ ఒంట్లో నుండి, నీ ఉన్న స్థలములో నుండి దేవుని గురించిన మాటలు, పాటలు దేవుడికి వినిపిస్తూ ఉంటే లోకానికి ప్రభువు నీ పక్షాన వచ్చి నీవు చేసుకోలేని, జయించలేని, సాధించలేని అన్నీ ఆయన ఉచితంగా చేసి తీరుతాడు. కావాలా వద్దా? సాహస కార్యాలు, దేవుని అద్భుత కార్యాలు. చూడండి, నేను 7 కార్యాల గురించి చెప్తా. దేవుని కార్యాలకి 7 పేర్లు ఉన్నాయి. ఒకటి సాహస కార్యాలు. ఎప్పుడు జరుగుతాయి ఈ సాహస కార్యాలు? మీ ఇంటిలో నుండి రక్షణ సునాదాలు బయటికి వినబడాలి. మీ ఇంట్లో నుండి దేవుని పాటలు, దేవుని మాటలు, నువ్వు ఎక్కడున్నా సరే, డ్యూటీలో ఉన్నా సరే పాటలు పాడుకుంటా. ఆమేన్, స్తోత్రం, ప్రార్థనలు వినబడుతున్నాయి అనాలి దేవుని స్తోత్రం. రెండవదిగా చూడండి, నిర్గమకాండం 11:9 ఏముంటుంది అంటే, నిర్గమకాండం 11:9
ఇశ్రాయేలీలు పరో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసు. వాళ్ళని విడిపించడం మోషేని దేవుడు పంపాడు. వెళ్ళాడు మోషే, నాయకుడు దైవజనుడు వెళ్ళాడు, దేవుడు పంపితే వెళ్ళాడు. ఆ పరోతో మాట్లాడాడు. పరో నేను నమ్మనన్నాడు. యెహోవా ఎవడు, నువ్వు ఎవడు అని అంటాడు. అప్పుడు దేవుడు ఎవరో తెలియాలని సూచక్రియలు స్టార్ట్ అవుతాయి. సూచక్రియలు, తెగుళ్ళు, పేరు కప్పలో నీళ్ళన్నీ రక్తంగా మారటం, 10 తెగుళ్ళు, ఐగుప్తు తెగుళ్ళు. 10 కమాండ్మెంట్స్ సినిమా కూడా వచ్చింది, 10 ఆజ్ఞలు. ఏమండి, మీ వీలైతే ఇంటికెళ్ళాక చూడండి, ఫ్రీయే, ఉచితమే. మీరు దాని గురించి సినిమా హాల్కి వెళ్ళక్కర్లేదే, మీ ఫోన్లోనే కనబడింది. అయితే 9 తెగుళ్ళు పంపిన, 9 సూచక్రియలు చేసిన వాడిని పంపనంటాడు. ఎవరు? పరో ఇశ్రాయేలు. ఆ తెగులు వచ్చిన కూసేపు వెళ్ళిపోదులే, నా కోసం ప్రార్థన చేయండి. ఈ తెగులు ఆగిపోలేక ప్రార్థన చేయండి, యెహోవాని వేడుకోండి, మీరు వెళ్ళిపోదులే, మీ దారి మీరు వెళ్ళండి, మీ దేవుని ఆరాధించుకోండి, నేనేమన్నా నేనేవాడు. ఇలా 9 అయిపోయి తెగులు తగ్గే వరకు ఒక మాట, తెగులు తగ్గిపోయినాక తెగులు వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు అలా. కొంతమంది చూడండి, జబ్బులు, రోగాలు, అప్పులు, నిప్పులు, కుప్పలు, తిప్పులు అయిపోయినప్పుడు ఏం చేస్తారు? సోత్రం. ఎక్కడ లేని ప్రార్థన, గట్టి ప్రార్థన చేయాలి. ఒరిగిపోతాం, కళ్ళ నీళ్ళు దారులు. ఇంటికి వెళ్ళిన అదే బాధ, వచ్చిన బాధ, కనపడిన అదే బాధ చూస్తారు. కొంచెం రాని, కొంచెం 4 రూపాయలు రాని, 4 ముద్దలు తిన్నాయి, ఇక ఆగుతున్నారా? అలాంటోడే పరో. అయితే దేవుడు అక్కడ మంచి మాట రాయించాడు. మనం చదువుకునే కీర్తన ఇది నిర్గమకాండం 11:9 ఉంటుంది, చదవండి ఎవరన్నా. మంచి మాట అది. అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పారు. అరే, ఇంత మొండోడేంటి, ఇంత మూర్ఖుడేంటి, ఎన్ని చెప్పినా అయ్యో దెబ్బ పడ్డప్పుడు ఏడుస్తున్నాడు. తర్వాత మళ్ళీ ఇట్లా అవుతున్నాడు. ఏంట్రబ్బా వీడి సంగతి ఏంటి, నాకు అర్థం కావట్లేదు. అసలు నాలో తప్పు ఉందా, అసలు ఏమిటని అర్థం కాక మోషే కలవరము చెందుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, వాడు కఠినత్వము మూలంగానే యెహోవా కార్యాలు, మహత్కార్యాలు నీ ద్వారా ఐగుప్తు దేశానికి తెలుస్తున్నాయి. వాడే కానీ హృదయం కఠినపరచుకోకుండా మంచి ముందే మాట అన్నాడు అనుకో, అసలు నీ ద్వారా నేను ఎన్ని కార్యాలు, అద్భుతాలు చేస్తానో ఐగుప్తీయులకి అర్థము కాదు. వాడు కఠినపరుచుకోవడం మూలంగా యెహోవాను నా క్రియలు, మహత్కార్యములు విస్తారమవుతాయి నీ ద్వారా. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఎవరైనా మొండోళ్ళు, మూర్ఖులు, దుర్మార్గులు ఉండి మిమ్మల్ని కావాలని బాధ పెడతారా? మంచిలో ఒకలాగా, చెడులో ఇంకోలాగా, అవసరానికి వచ్చిన వాడుకోవటం, తర్వాత నీవు పోమంటాం. ఇలాంటి రకరకాలైన మోసాలకు గురవుతున్నారా? మనుషుల మోసాలకి వాళ్ళ గురవటం మూలంగా ఏం జరుగుతుందంటే, వాళ్ళు మనల్ని అలా చేయటం మూలంగా మన ద్వారా దేవుని యొక్క మహత్కార్యాలు ఏమవుతాయి, బయటికి వెళ్ళి చివరికి ఫరో రాజు ఎక్కడ చనిపోయాడు? సముద్రంలో చనిపోయాడు, జల సమాధి అయిపోయాడు. కనీస సమాధి కట్టుకోవటం కూడా శవం. అటువంటి దిక్కుమాల సాగు చేస్తాడు. ఎవరైనా మీకు వ్యతిరేకంగా ఉండి హృదయం కఠినపరుచుకుంటున్నారా? దిక్కులేని సాగు చేస్తారు. నువ్వు దిగులు పడమాక, మోషే పక్షాన ఉన్న దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆమేన్. ఏంటయ్యా, మీకు చాలామంది అడుగుతారు, అయ్యా నేను ఇంత ప్రార్థన చేస్తున్నానయ్యా, ఇంతగా దేవుని నమ్ముకున్నానయ్యా, ఇంతగా దేవునికి పుచ్చుకుంటానయ్యా, చేసుకుంటానయ్యా, ఇంత భక్తి ప్రయత్న శ్రద్ధలు కలిగి ఉన్నారు, నాకు ఎందుకయ్యా? అదిగో పలానోళ్ళు పలానా విధంగా. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా, ఎంత ప్రేమించినా, ఎంతగా వారి ఎడల మనం మంచి చేసినా ఇంట్లోగా మనం తొందరపడినట్టు దేవుడు తొందరపడ్డ కదా. ఆమేన్. ఆయన ఏదో మన ఎడల ఏదో అద్భుతం, మహత్కార్యం అంటారు. ఏ కార్యం ఇది? మహత్ అంటే మాయ. అరే ఏంటి, ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడుగా మనిషి, అరే ఇప్పుడే కదా మాట్లాడాడు, ఇప్పుడే నాతో మాట్లాడు. ఏమయ్యాడు?
సముద్రంలో ఉన్నాడు, కానీ చూస్తాను కూడా అవకాశం. మహత్కార్యం, మానవ శక్తికి అతీతమైన అద్భుతాలు. సముద్రంలో 2 పాయలుగా ఎవరైనా చేయగలరా? ఇదేదైనా పుట్టకథ కట్టకథ కాదు, నేటికి ఉంది అక్కడ చరిత్ర. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికే ఉంది ఎర్ర సముద్రం. ఆ దారి ఎక్కడ దారి పడిందో అక్కడ గుర్తుంది. చాలామంది వెళ్ళి చూసి వస్తున్నారు ఈ గుర్తుకి. మీ దగ్గర కూడా పైసలు ఉంటే వెళ్ళి వచ్చేసేయండి, వీలైతే నన్ను కూడా తీసుకెళ్ళండి. ఆమె స్తోత్రం. ఆమె మీలో ఎవరైనా యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకోవాలి, యేసుప్రభు ఎక్కడ పొందాడు అక్కడ పొందాలనుకుంటారా? వెళ్దాం, నడవండి, తీసుకెళ్తా. నేను మీరే తీసుకెళ్ళాలి, నేను మీ అమ్మటం. హల్లెలూయా, స్తోత్రం. చూసి రావాలి. దేవుడు మీకు ఆ ఆశ ఉంటానుకో, దేవుడు తీరుస్తాడు మీ ఆశని. ఒక పాప, తండ్రి లేడు, విజయవాడ, పేదోళ్ళు, తల్లి కూలినాలు ఇళ్ళంట పని చేసి బతికిచ్చేది, చదివించింది పిల్లల్ని. చదివిస్తే అప్పుడు అనుకున్న, ప్రభా నా చదువులో నాకు ఎంత జయమిస్తున్నావు కనుక నీవే నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటాను ప్రభా. కానీ నీవెంత చేసిన దేవుడివి, నేను మా అమ్మ ఇంకా మా పాస్టర్ గారు వెళ్ళి యోర్దాను నదిలోకి వెళ్ళి మీరెక్కడ బాప్తిసం తీసుకున్నారో అక్కడే నేను తీసుకునేలాగా నాకు యేసు నామములో 2 లక్షలు వచ్చును గాక అని ప్రార్థించింది. ఈ ప్రార్థనని ఎవరో ఒక కోటీశ్వరుడు అన్నాడంటే, ఏంటి పిల్ల 2 లక్షలు అంటుంది ఏంటి దేనికోసం అని ఆన తీశాడు. తీస్తే ఆ పొట్ట కోసం కాదు, వస్తువు బంగారం కొనుక్కోవటం కోసం కాదు, తిండి కోసం కాదు, దేనికోసం అడుగుతుందంట? బాప్తిసం పొందాలి, అది కూడా అక్కడ పొందాలి. అబ్బో, ఆయన హృదయం ఇదైపోయి, నాకు ఇన్ని కోట్లు ఉన్నా సరే, ఇంత డబ్బులు ఉన్నా కానీ నాకు ఎప్పుడు ఇంత ఆశ కలగలేదే. అయ్యో 2 లక్షలు ఆయనకి ఎట్లంటే 200తో సమానంగా తీసి వెళ్ళమ్మా అన్నాడంట. అయిపోయి ఆమె. అందుకని దేవుడు తన ఎంత భవిష్యత్తులు కలిగిన వారి కోరిక ఏం చేస్తాడు? ఆయన తీరుస్తాడు. అది జరగదంటే జరగదు, జరుగుద్దంటే జరుగును కాక అనండి. స్తోత్రం. ఆమె ఆ నోట ప్రార్థన చెబితే ఆయనకి ఎలా తెలిసేది? ఆమె నువ్వు కూడా చేయాలి ప్రార్థన, దేవుడు వింటాడు, మెరికల్ అద్భుతాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. మహత్కార్యాలు, మొదటగా ఏ కార్యాలండి? సాహస కార్యాలు. ఎప్పుడు జరుగుతాయి? నీ ఇంటిలో నుండి రక్షణ గురించిన సునాదాలు వినబడినివ్వాలి. అందుకని నువ్వు ఉన్న రూమ్లో నుండి, తమ నివాసంలో నుండి ఏమి వినబడాలి? రక్షణ గురించిన. ఆ మేడ మీద నుంచి దేవుని పాటలు వింటే ఆ చుట్టుపక్కల అందరూ వింటారు. దేవుడు నీ పక్షం సాహస కార్యాలు, అది విశ్వాసంతో చేయి. దేవుడు చెప్తున్నాడు చెయ్యి. దేవుని స్తోత్రం. నీలో నుండి, నాలో నుండి, మనలో నుండి దేవుని మాటలు స్తోత్రాలు వినబడాలి బయట. దేవుడు సాహస కార్యాలు చేస్తాడు. సాహస కార్యాలు ఎవరి వల్ల కాదు. ఆశ్చర్యం. ఇది చాలామంది అంటారు ఇల్లు కట్టుకున్నాక, నేనైతే నా జీవితంలో ఇలాంటి ఇల్లు కడతానని నేను అనుకోలేదయ్యా. కానీ నేను అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నాకు అలాంటి సాక్ష్యాలు ఇంట్లో నేను ఇలాంటి బతుకుతానని. మొన్న ఎవరోనో అమెరికా నుండి ఫోన్ చేస్తుంటున్నాడు ఒక బ్రదరు. నేను ఎప్పుడు కూడా కనీసం హైదరాబాద్ సిటీలో అంత తిరుగుతాననుకోండి నేనాడు అనుకోలేదు. కానీ ఈ రోజున అమెరికాలో ఉన్నానయ్యా, ప్రార్థన చేయండి. నా బ్రతుకులో అసలు ట్రైన్ ఎక్కుతానా ఇంకో పట్టణానికి వెళ్ళగలనా అన్న అలాంటిది దేవుడు నన్ను ఇక్కడ తీసుకెళ్ళి భయభక్తులతో ప్రార్థన చేసే కుటుంబాన్ని పిల్లలను దేవుడు ఆశ్రయించాడు, తీసుకెళ్ళిపోయాడు అమెరికా. పిల్లల ద్వారా పిల్లలకు కూడా ప్రార్థన నేర్పండి. మీ పిల్లలకు బాగా దేవుని యందు భక్తి భయం ఉండండి. ఇందాక ఒక పాప 2 లక్షలు ప్రార్థన ద్వారా పొందింది. ఇంకా అలాంటి ఎన్నో వింటూ ఉంటాం. నేను అలా మనోడు కూడా, మీరు కూడా ఎందుకు అవ్వకూడదు నాకు ఆశ. దేవునికి మహిమ. నీ పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు కాదులయ్యా, మా పిల్లలు కొంచెం వయసు రావాలయ్యా. ఆ వయసు వచ్చినాక వాళ్ళు ఏం చేస్తారు?
ఇంకే దొరుకుతారా మనకి? మొక్కయి వంగనేది మ్రాణయునికి దొరుకుతుందా? నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ఇక నువ్వేం చేయలేవు. దేవుని స్తోత్రం. నీ చేతిలో ఉన్నప్పుడే ఖచ్చితంగా నడిపించండి ప్రార్థనలో. దేవుని స్తోత్రం. మహత్కార్యాలు జరుగుతాయి. రెండవదిగా ఏ కార్యాలండి? మీరు అనుకోవచ్చు, మీకు ఎవరి ద్వారానా పని అవ్వాలి. ఏమండి వినండి, మీకు ఎవరి ద్వారానన్నా కొన్ని పనులు అవ్వాలి. మీరు అడుగుతున్న లింట్ల మాట చూద్దాంలే అంటున్నారు, అవునులే అంటున్నారు, దాటేస్తున్నారు. మీరేం చేస్తారు? నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తూ ఉండాలి. మోసేలాగా చేస్తూ ఉంటే అని అంటాడు, అవతల మనకు ఎవరితో పనిదో చేయనంటాడు, చేస్తానంటాడు, చేయనంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ పరోరాజు తీసుకెళ్ళి సముద్రంలో జల సమాధి చేసినట్టు ఆడికి కూడా ఆ బతుకు రావాలంటే, ఆ సాగు సావాలంటే మనతో ఆడుకుంటారు ఆట. మన పక్షానికి ఉన్నవాడు ఎవరు చెప్పండి? సృష్టికర్త. ఆమె మనతో ఆడుకుంటే దేవునితో ఆడుకున్నట్టే. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం బాప్తిసం పొందిన వారు అందరూ కూడా ఎవరు మీ శక్తి తెలుసా? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించారంట. 3:27 గలతీ పత్రిక 3:27 ఉంటుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని క్రీస్తు ఉన్నాడు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆవరించున్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. 1 యోహాను పత్రిక 4:4. అంటే మనలో వచ్చేసాడు దేవుడు, మనలో ఉన్నాడు, మన మీద ఉన్నాడు. ఇక మనతో ఇవ్వడానికి పరస్కరా క్రిస్టియన్గా ఇల్లు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారులే. కనుక ఈ యొక్క సమయంలో బైబిల్లో ఒట్టిగా రాయబడిందా? దేవుడు మన పక్షమునుండగా, చెప్పండి, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడంటే ఉన్నాడో వాడు ఉన్నాడో అయిపోయినట్టు వాడి పని. అరే క్రైస్తవులు అంటే చీప్గా లెక్కేస్తారు చాలామంది తెలియక. పోనీ వాళ్ళు లెక్కేసారు. నువ్వు అసలు నీ విలువ నీకు తెలుసా? నీ విలువ నీకు తెలుసా? నీవు ఆరాధన చేస్తే, స్తోత్రాలు చెప్తే, నీ ఇంట్లో నుండి, నీ ఒంట్లో, నీ నోట్లో నుండి దేవుని స్తోత్రగానాలు, పాటలు, స్తోత్రం వినిపిస్తే చాలు, దేవుడు సాహస కార్యం చేయిస్తాడు. రెండవదిగా చూస్తే, నువ్వెవరినైతే ఎవరి ద్వారా ఎవరి ఆధీనంలో ఉన్నావో, ఎవరి స్వాధీనంలో ఉన్నావో, ఎవరి హయాములో నీకు ఏమైనా పనులు అవ్వాలని ఉందా? ఎదురు చూస్తున్నావా? చెప్పి అడిగి జరగట్లేదా? వాడు ఇంట్లేదా మాట? రోషం బోను దేవుడు చూడు. అప్పుడు దేవుడు అంటాడు నీతో మోసేతో అన్నాడు. ఏమన్నాడు? మోసే, వాడిని హృదయం ఎందుకు కఠినం అవుతుంది అనుకున్నావు? ఎందుకు నీ మాట వింటలేదు? ఎందుకు నువ్వు అడిగింది చేయట్లా? నువ్వు చెప్పినట్టు ఎందుకు వింటలేదు? వాడికి ముందు ఉంది ముసల పండగ, వాడికి ఉంది. ఆడంతు నేను తెలుస్తా. నువ్వైతే అలా ఉంది బాయ్. ఇదమ్మాక నీ ప్రార్థనలు నేను వింటలేదేమో అనుకోమాక, నీ భక్తిని నేను ఇష్టపడలేదేమో అనుకోమాక. నీలో ఏమీ లేదు. నేను ఎన్నుకున్న వాళ్ళు మీరేం డోంట్ వరీ. వాడికి ఉందేమో, వాడికి టైం ఇస్తున్నప్పుడు అని తెలుసుకుంటాడని ఇంట్లో జరగాల్సింది జరిగిపోయింది. దాన్ని ఏమంటారు? మహత్కార్యాలు అంటారు. ఏ కార్యాలు అవి? మహత్కార్యాలు. ఇక చూడండి మూడవది రండి. ఇప్పుడు 60వ కీర్తన 11-12 వచనాల్లో చూడండి. మూడవది ఇదేంటంటే సోర కార్యం అంటాం. సోర కార్యం. మీరు 60వ కీర్తన 11-12 వచనాలు. 11 నుండి చూడండి. మనుషుల సహాయము. 60వ కీర్తన 11వ వచనం నుండి, మనుషుల సహాయము వ్యర్థం, శత్రువులను జయించుటకు మాకు సహాయమును దయచేయము. ఇదిగోండి ఆ మాట వినండి, అందరేనండి. దేవుని వలన దేవుని వలన మేము శూర కార్యములను చేసి. ఎవరి వలన అంటండి? ఏ కార్యం అంటే ఇది? ఏ కార్యమో? శూర కార్యం అంటే అర్థం ఏంటి? మీరు ఒక్కడే లేరు ఒక చోటకి, నీ మీదకి 10 మంది వచ్చారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక్కడే కదా అని ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా మనల్ని ఆడుకోవాలనుకుంటారు. అప్పుడు దేవుడే నీ పక్షంగా ఉన్నాడన్న సంగతాలకి తెలియదు. దానికి ఉదాహరణగా
దావీదు ఒక్కడే యుద్ధంలోకి వెళ్ళాడు, ఒక్కడే, అది కూడా చిన్నోడు. వచ్చేవాడు ఎలాంటోడు? 6 మూరల జానుడు చూడు, యుద్ధ నేర్పరి, యుద్ధ బలమైన వాడు. అంటే ఇజ్రాయిల్ రాజు సైన్యం గడగడగడగడ ఉనిపోయారు. అలాంటి బలసూరుడంట చిన్నోడు వెళ్ళి నుంచున్నాడంట. అంటే శూరకార్యాలు అంటే నీ పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు. చాలామంది మీరు ఏమంటారంటే, ఏమండి నా మీదకి అనేక మంది వచ్చి దాడి చేస్తుంటే, గొడవ పడుతుంటే, బూతులు తిడుతుంటే, నా భర్తని, నా పిల్లల్ని, మా ఇంటిని భయంకరమైన మాట్లాడుతుంటే, అదిగోండి మా స్నేహితులండి, వాళ్ళు మా ఇంట్లో తిన్నారండి, మా బంధువులేనండి, కానీ వాళ్ళు ఒక్క మాట కూడా మాకు సహాయము చేయలేదు. అయ్యో మేము ఆర్థిక పరిస్థితుల్లో బాధపడుతుంటే ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు, మాట సహాయం చేయలేదు, ఏ సహాయం చేయలేదు అని అంటుంటే, అసలు ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? అసలు మనుషుల సహాయమే మనకు వ్యర్థం. శత్రువులను జయించుటకు సహాయం నాకు దేవుని వలన మేము శూర కార్యములను. ఆమేన్. నీ జీవితంలో ఎవరు, మన జీవితంలో కావాలనుకున్న మన పక్షంగా ఎవరు ఉండరు. మనకి ఏదైనా కలిగి ఉన్నప్పుడు, మన దగ్గర ఏదైనా దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు అందరూ అంతవరకు ఆడెవడో మనకు తెలియదన్న రక్త సంబంధులు ఇప్పుడు ఏమంటారు చెప్పండి? రక్త సంబంధులుగా దూర చుట్టాలు కూడా ఏమంటారు? మావాడే ఎవరు అనుకుంటారో పలానోడు అంటారు. ఆమె అంతమంది అంటారు, మాకు తెలియదు. కనుక మీరు అంతకని ఏమంటారంటే, మనుషులను చూసి మురిసిపోమాకండి, మనుషులను చూసి మొరవమాకండి. మనుషులు ఏముందండి, మనిషే. వాళ్ళు ఏ దేశమని, ఏ ప్రాంతమని, ఎవరైనా ఒకవేళ వాళ్ళు వచ్చి మనకి ఏదైనా ప్రేమతో ఉన్న సాయం చేసిన వాళ్ళ ద్వారా దేవుడే చేసాడని తృప్తిపడి దేవుని స్తోత్రం చెప్పు. జయం జయం జయం, దేవుడు నీకు జయమిచ్చునుగాక. శత్రువులు ఏమైతే ఉన్నారో, ఎలాంటి శత్రువులు, మానవ రూపంలో ఉన్నారా, దయ్యాల రూపంలో ఉన్నారా, ఆర్థిక శత్రువుల, రోగ శత్రువుల, రకరకాల శత్రువుల, ఏ శత్రువునైనా జయించే సామర్థ్యం, శక్తి దేవుడే నీకు సహాయం చేస్తాడు. శూరకార్యములు ఇది. ఇక 4వదిగా చూడండి. 4వది ఏంటి? గొప్ప కార్యాలంట. గొప్పవి 126వ కీర్తనలో 1-2 వచనాల్లో ఉంది. 126వ కీర్తన 1-2 వచనాల్లో ఉంది. ఈ 4వదిగా గొప్ప కార్యాలు, గ్రేట్, గొప్ప 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 కార్యాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు, చదవండి, మనము కలకని వారు నుంటివి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసిన అన్ని జనులు. ఇప్పుడు మీరు మందిరానికి వచ్చారు, సియోన్ అంటే ఇది. సియోను సైతాన్ బంధకాలు లేకుండా, చుట్టాల బంధకాలు లేకుండా, స్నేహితుల బంధకాలు లేకుండా, ఆదివారం పనులను పెట్టుకుని పనులు బంధకాలు, అన్ని బంధకాలు తెంచుకుని మీరు ఎక్కడికి వచ్చారు? అవన్నీ బంధకాలు. మందిరానికి రాకుండా కట్టేసే బంధకాలు. ఏంటి చెప్పదు? మీరు పని చేయాలి, కానీ ప్రతిదానికి ప్రార్థనకు పని అడ్డం పెట్టమాకండి. అసలు పని చేసే శక్తిని దేవుడు ఇచ్చాడు బాగా. ఆ పని, అసలు పని చేసుకోలేని, ఆరోగ్యం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని లోబడండి. పని కావాలి, కానీ ఆ పని నీకు దైవం కాకూడదు, ఆ పని నీకు దేవుడిగా మారకూడదు, దేవునికి దూరంగా చేయకూడదు ఆ పని. సరే, సియోనుకు వచ్చి వినండి, తిరిగి మీరు వెళతా ఉన్నప్పుడంట మీ నోటి నిండా మీకు తెలియకుండానే నవ్వు వస్తుందంట. అంటే నవ్వు మనకు తెలియకుండానే మీరు ఇక్కడ స్తోత్రం చెప్పారు, మూలుగుతారు, ప్రార్థన చేశారు, ఆనందించారు, దేవుళ్ళు నలిగిపోయి ముక్కుతో మూలుగుతూ ఇంటికి వెళ్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళే వరకంట శుభవార్త వింటారు. ఏ వార్త? శుభవార్త. నవ్వు నవ్వు నవ్వు. దాన్ని మనకి నవ్వు ఎప్పుడు వస్తుంది? గుడ్ న్యూస్. శారమ్మకి ఎప్పుడు నవ్వు వచ్చింది? మరుసటి ఏటకల్లా నువ్వు మళ్ళా పిల్లోడిని
కంఠం అనగా ముసలి నవ్విందంట. అంటే శుభవార్త తిన్నప్పుడు మనకి ఎవరికైనా ఏమొస్తుంది చెప్పండి? ఒక గుడ్ న్యూస్. దేవుని మందిరంలో మీరు గడిపట్టి వెళ్ళండి, విశ్వాసంతో ఉండండి, మీరు గొప్ప కార్యాలు చూస్తారు. చెప్పండి, ఏ కార్యాలు? గొప్ప కార్యాలు అనండి. గొప్ప, నువ్వు ఇంటికాడ ఉంటే ఇంత సంపాదించేదాను, కానీ దేవుని మందిరంకి వచ్చేళ్ళు పడతాయి. దేవుని స్తోత్రం. సరే, తర్వాత ఇక రండి. ఇక 5వదిగా చూడండి, ఆశ్చర్య కార్యాలు అంట. 136 కీర్తన 4వ వచనం, 136 కీర్తన 4లో చూడండి. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరముండును. ఎవరైతే ఆయన కృప మీద ఆధారపడతారో, నీ కృప చాలయ్యా, నీ కృప లేకుండా నేను బతకలేనయ్యా ప్రభు అని ఆయన కృప మీద ఆధారపడతారు. మహాశ్చర్య కార్యములను దేవుడు వాళ్ళ పక్షంగా జరిగిస్తాడు. ఇక 6వదిగా చూడండి, 6వది యెషయా గ్రంథం 32:8లో రండి. యెషయా గ్రంథం 32:8లో ఉంది. గనులు ఘనకార్యములు కల్పించురు, గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టే నిలుచుదు. కనుక గనులు ఎప్పుడు ఘనకార్యాల మీదే ఉంటాయి ఇలా మనసు. మీరు ఎవరన్నా బైబిల్లో ఒక స్త్రీని గురించి చెప్పండి గనురాలని, అది నువ్వు చెప్పేసే త్వరగా. బైబిల్లో ఎవరినంటారు? ఏమా ఆమె అందించిందిగా అందుకో. షూనేమి గనురాలంట. ఎవరు? షూనేమి. ఏంటి ఆ గనురాలు ఏం చేసిందమ్మా? 2 మాటలు చెప్పింది నీ పుణ్యం. ముగిస్తాను. షూనేమి గనురాలమ్మా. పరిచయం లేదు, ఇంకా పరిచయం అవ్వలేదా మీకు? 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం ఉంటుంది. దేవుని స్తోత్రం చూసుకోండి. అయితే ఆమె ఏం చేసింది ఎవరన్నా చెప్పగలరా? ఒక్కడు చెప్పరా? ఆ దైవజనుడు ఎవరు? ఎలీషా. ఘనకార్యములు అంటే దైవజనుడిని చేర్చుకొని బలవంతంగా భోజనానికి ఆహ్వానించింది. ఆ అవసరతలు చెప్పరా? భోజనానికి రమ్మంది, వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవాలా. ఆయన ఉండటానికి నివాసం, ఒక మేడ, ఒక రూము, బల్ల, పీట, కాయట అన్నీ ఏర్పాటు చేసేసి ఆయన ఉండటానికి చక్కని వసతులు ఏర్పాటు చేసి. ఆమె గనులు ఘనకార్యములు చేస్తారు. దైవజనుడిని, దేవుని దాసుల్ని గౌరవిస్తారు. గనులు దైవజనులను గౌరవించడం నేర్చుకుంటారు ఫస్ట్. ఎందుకు చెప్పండి? మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను. ఇప్పుడు విశ్వాసులందరితో సమానమా పాస్టర్ గారు? చెప్పండి, ఉందా? చెప్పండి మీరు బైబిల్లో. వాక్యమందు ప్రయాసపడేవాడిని ఏం చేయాలి నేను చెప్తున్నాను, మీరు విన్నా విడిచిపెట్టేస్తారు. రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా చూడాలని. ఎలా చూడాలి? రెట్టింపు సన్మానం ఇవ్వాలండి. రెట్టింపు అంట. మీరు లేదు వాళ్ళని ఘనహీనంగా ఇచ్చారా, మీ బతుకు అంతే, మీరు అట్టే ఉంటారు. మమ్మల్ని గణపరిస్తే యేసయ్య చెప్పాడు, మిమ్మల్ని గణపరిస్తే నన్ను గౌరవించినట్టే. మీకు ఏ మర్యాద చేసినా, ఏ మంచి చేసినా, ఏ ఆహారం పెట్టినా, ఏ వస్త్రం ఇచ్చినా, ఏమి చేసినా మీకు నాకు చేసినట్టు అన్నాడు యేసు. ఇంత ధైర్యంగా యేసుప్రభు మా గురించి చెప్పాడు. ఆ అదృష్టం తెలిసిన వాళ్ళు ఆ అవకాశం సద్వినియోగం చేసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా నేను వెళితే ఎక్కడైనా సరే ఒక మంచి ఇల్లు కట్టారంటే ఒక సపరేట్గా ఒక రూమ్ ఉంటుంది. కొత్తగా కొత్త మంచం, కొత్త బిందు అన్నీ ఉంటాయి అందులో. ఆ రూములకు పాస్టర్ గారు తప్ప ఇంకెవ్వరిని జాయిన్. ఎంత బంధువుడు వచ్చినా కానీ నో ఎంట్రన్స్. ఇటువంటి వాళ్ళు కూడా ఉండబట్టే ఈ రోజుల్లో దేవుని సేవకులు మేము, మా పోటోళ్ళు ప్రభు పనిలో మేము. ఇప్పుడు ఎందుకంటే మీలాంటి అలా మమ్మల్ని ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, సన్మానించేవాళ్ళు లేకపోతే మా విలువ లోకానికి ఎలా తెలుస్తుంది? మేమేలా సేవ చేయగలం? మాకు సపోర్ట్ కావద్దు కదా? మీలాంటి బిడ్డలు సపోర్ట్ చేస్తేనే కదా. ఇప్పుడు లూకా సువార్త 8 మీరు చదువుకోండి. స్త్రీలు యేసు ప్రభు వారికి ఆయా గ్రామాలు ఆయన సేవ వెళ్తుంటే ఆయనకు ఉపచారం చేసేవాడంట. వాళ్ళ ఆస్తితోనే ఆస్తి తీసుకొచ్చి
అటువంటి ఘనములైన స్త్రీలు సేవలో పార్టిసిపేట్ చేశారు. గనులు ఎప్పుడు కూడా దేవుని గొప్ప కార్యాలు, దైవ సేవకుల పైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టి సేవకులకు ఎంతో ప్రయోజకులుగా పార్ట్నర్స్గా ఉంటారు, పారిభాగస్తులు ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా, చేసుకోకపోయినా మీ ఇష్టమే. గనులు ఘనకార్యములను చేస్తారు. ఏంటయ్యా ఘనకార్యం అంటే? అందరికేమో ఊరందరికీ వచ్చిన బయట వాళ్ళ కాళ్ళకమ్మి అవి ఇవి ఇచ్చి ఇందాక చెప్పాను చూసు, సేవకుడికేమో 50 రూపాయలు. అది ఎప్పుడో చేసింది ఒప్పించింది. దేవుని స్తోత్రం. కనుక మనం అలా చేయకుండా దేవుని దేవుని ఘనకార్యం, దేవుని దాసుని విషయంలో ఒక ప్రత్యేక శ్రద్ధ వహించండి. దేవుని మందిరం విషయంలో ఘనత, దేవుని కార్యాలను, దేవుని మందిరం విషయంలో సహకారంగా ఉండండి. దేవుని కార్యాలను, అదే ఘనమైన కార్యాలు. ఏమండి, ఇక చివరగా సత్కార్యాలు అంటారు, మంచి కార్యాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 వచ్చిన చివరగా ఈ మానసది ప్రార్థన చేయబోతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25లో కొందరు మానుకొనుచున్నట్టుగా, తీసారమ్మా అందరూ తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24-25 చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కారములు చేయడం ఒకరినొకడు పూరి కోల్పోవాలని ఆలోచన. కొందరంట చాలామంది ఇప్పుడు చూడండి అమ్మా, యూట్యూబ్లో వచ్చినాక చాలామంది మీరు చర్చీలు మానేస్తున్నారు కదా, చాలా కొందరు మానుకున్నారు. ఇది ఎప్పుడు 2000 సుమారు పైన రాసి దేవుడు అయిపోయినా పర్లేదని చేసేవాడిని చెడగొట్ట మాకు అది ఒక శాపం నీ నెత్తి మీదకి వచ్చింది. ఏనండి, నువ్వు చేయకపోయినా పర్లేదు, చేసేవాడిని చెడగొట్టేవో ఆ శాపం రెట్టింపు వస్తుంది నీ మీదకి. మేలు చేయకపోయినా పర్లేదు, కీడు మాత్రం చేయి మాకు జాగ్రత్త సుమావు. ఇది హెచ్చరిక అనుకుంటావు, వార్నింగ్ అనుకుంటావు, తీసుకో. పురుగొలపాలే. వాళ్ళ తర్వాత ఏమో చెప్పాలంటే, ఇదిగో నేనైతే ఇలా ఉండలేను అనుకున్నా, ఇలా చేయలేను అనుకున్నాను, ఇవ్వలేను అనుకున్నా, ఇలా సాగలేను అనుకున్నా, ఇదిగో పలానా అక్క, పలానా ఆంటీ, పలానా అంకులు నన్ను ధైర్యపరిచారు పాస్టర్ గారు, వాళ్ళు నన్ను ధైర్యపరిచారు, బలపరిచారు, అందుకని నేను ఇలా చేయగలిగాను, ఇలా ఉండగలిగాను. రేపు నీ గురించి నా దేవుని సంఘం ముందు, దేవుని ముందు సాక్ష్యం చెప్పాలి. అలాంటి సాక్ష్యాలు నీ ద్వారా ఎవరైనా చెప్తున్నారా? చెప్తారా? పురుకొల్పుకోవాలి, సంగముగా కూడినప్పుడు ప్రేమ చూపుకోవాలి, సత్కార్యం చేద్దాం, మంచి కార్యాలు చేద్దాం, దేవుని కార్యాలు చేద్దాం, ఎంకరేజ్మెంట్ తీసుకో. 7 విషయాలు, 7 కార్యాల గురించి చెప్పానమ్మా. వినండి, నా ఇంక చూడమ్మా, అమ్మా నా ఇంక చూడండి, వాక్యం చెప్పి ఇటీవల చూడండి. సాహస కార్యములు అనండి. ఏ కార్యాలు? మహత్కార్యాలు. గట్టిగా చెప్పండి. శూర కార్యములు, గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, ఘనకార్యములు, సత్కార్యములు, ఇవే దేవుని కార్యాలు. దేవుడు మీ అందరినీ ఈ కార్యాలన్నీ పొందుకునేలాగా దేవుడు కృప చూపును గాక.